మిథున రాశి వారికి 20, 21 తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా కూడా సంతోషపడిపోతారండి. మిథున రాశి వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ ఇవ్వండి. దానికంటే ముందు చాలామంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి. అక్క, మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉన్నామక్క, మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి. అటువంటి సమయంలో నేను గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను. గురువు గారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ తిరుపతి రాజు గారు. ఫోన్ నెంబర్ 6303557780. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు, కానీ ఇక్కడ అలా ఉండదండి. అంటే మీకు ఎటువంటి నష్టం అనేది జరగదనమాట. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా 100కు 1000% జరుగుతుందండి. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి. ఇక ఇప్పుడు మనం మిథున రాశి గురించి చెప్పుకుందాం. మిథున రాశి మనకున్న 12 రాశులలో 3వ రాశి అనమాట. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు అధిపతిగా ఉండడం చేత వీరెలా ఉంటారు అంటే చాలా హుషారుగా ఉంటారు, చాలా చురుకుగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారనమాట. అంటే కొంతమంది ఇప్పుడు మనం 35+, 40+ వచ్చిన ఏజ్ వాళ్ళని చూసుకుంటే కొంచెం నీరసంగా, కొంచెం అలసటగా, ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండడం, ఇలా ఉంటారు కదా. కానీ మిథున రాశి వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి చెప్పడం లేదు. కానీ వీరు మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కొంచెం హుషారు ఎక్కువగా ఉంటారు, చురుకుగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారనమాట. వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు మనుషులు. ప్రాక్టికల్ అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక, ఎవరికైనా కానీ ఏదైనా మనం అంటే ఎదుటి వారితో ఏదైనా డేర్ అండ్ డాషింగ్గా చెప్పాలి అంటే కొంచెం మొహమాట పడిపోతూ, కొంచెం సిగ్గుపడిపోతూ ఈ విధంగా ఉంటామన్నమాట. కాకపోతే మిథున రాశి వారు అలా ఉండరు. ఏది ఏమైనా అవ్వనివ్వు, మొహానే చెప్పేసేద్దాము, వారికి ఏదో ఉన్న విషయం మొహానే తేల్చి చెప్పేసేద్దాము అని చెప్పి అన్నట్లుగా ప్రాక్టికల్గా వాళ్ళ మనసులో ఏది ఉంచుకోరు. మనసులో ఎదుటి వారి గురించి ఏదైనా ఫీల్ అయితే మాత్రం దానిని ప్రాక్టికల్గా చెప్పేస్తూ ఉంటారని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఉంటే ఉంటారు, వాళ్ళు స్నేహం చేస్తే చేస్తారు, లేకపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోతారు. అంతేకాని వాళ్ళని మాటలతో మాయ చేసి, మంత్రం పెట్టి, మభ్యపెట్టి మనతోనే ఉంచుకోవాలి అన్నట్లుగా ఉండరనమాట. చాలా చురుకైన వారనమాట మిథున రాశి వారు. ఇక వీరు చాలా కష్టపడి పనిచేస్తారండి. ఎంత కష్టపడి పనిచేస్తారు అంటే కనుక, ఏదైనా కానీ కష్టపడి పని చేసి దాన్ని సాధించుకోవాలి అనే మనస్తత్వం కలిగిన వారు. ఏదైనా ఊరికినే వచ్చింది అంటే దానికి విలువ ఉండదు. ఏదైనా కానీ మన చేతులతో మనం కష్టపడి శ్రమించి దాన్ని సంపాదించుకుంటే దాని విలువ అనేది వేరుగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అంటే పని దొంగలుగా ఉండడం, పని ఎవరన్నా చెప్తుంటే ఆ పని నుంచి తప్పించుకొని వెళ్ళడం, ఆ పని వేరే వారి మీద వేసేయడం, ఇలా ఆలోచించరు. ఏదైనా కానీ వారి దగ్గరకు ఒక పని వస్తే ఆ పనిని పర్ఫెక్ట్గా చేస్తారు. మిగతా రాసులతో పోల్చుకుంటే వీరి యొక్క పని ఎలా ఉంటుంది అంటే చాలా నీట్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక ఈరోజు కూర్చున్నాం కదా, అంటే ఈరోజు మనం ఎట్లయినా తప్పించుకుందాం, ఇది వారి మీద వేసేసి మనం కూర్చుందాం, మనం సుఖపడదాము అని చెప్పి ఎదుటి వారి మీద పడి ఏడ్చే స్వభావం కలిగిన వారు కాదండి. వీరి దగ్గరకు వచ్చినప్పుడు పక్కన వారితో వంతు పెట్టుకోరు. ఏదైనా కానీ కష్టపడి ఎదగాలి అనుకుంటారు. ఆ ఎదగడానికి తపన, అంటే ఒక రకమైన ఆవేశం ఉంటుంది కదా. అంటే నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి, నేను మంచిగా డబ్బులు సంపాదించాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి, ఏదైతే అది జరగనివ్వు, నేను ఖచ్చితంగా ఇది కొట్టే తీరుతాను, అట్లా అనుకుంటూ ఉంటాం కదా. అదొక తపన అనమాట, అదొక కసి అనమాట. ఆ కసి, తపన అనేది వీళ్ళల్లో చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. చిన్న వయసు నుంచి మిథున రాశి వారికి కష్టాలు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు మిగిలిన రాసుల వారితో పోల్చుకుంటే. మరి వీరు ఈ రాశిలో జన్మించడం వీరి పాపమో లేకపోతే వీరు చేసుకున్న పాపపుణ్యాల ఫలితమో ఏదైంది అర్థం కాదు, కానీ చిన్న వయసు నుంచి పాపం కష్టాలు కానీ బాధలు కానీ నష్టాలు కానీ దుఃఖాలు కానీ అన్నీ ఎక్కువే అని చెప్పుకోవచ్చు. కానీ వీరికి ఇన్ని కష్టాలు వచ్చినా ఇన్ని బాధలు వచ్చినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏదైనా కూడా తట్టుకొని నిలబడి గలిగిన స్వభావం కలిగిన వారనమాట. కాబట్టి చాలా కాలం తర్వాత వీరికి దైవానుగ్రహం మూలంగా అంటే దేవుని అనుగ్రహం ఉండడం వల్ల వీరి జీవితంలోకి సుఖాలు సంతోషాలు అనేవి పూర్తి స్థాయిలో అడుగు పెట్టబోతున్నాయన్నమాట. పూర్తి స్థాయి అంటే అసలు కష్టమే రాదా, నష్టమే రాదా, దిగులే ఉండదా, బాధే ఉండదా అంటే అలా అని చెప్పడం లేదు. కానీ కాకపోతే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వీరికి ప్రస్తుతం కొంచెం పర్వాలేదు అన్నట్లుగా ఉంటుందన్నమాట. గతంతో పోల్చుకొని చూడండి. ఇక ఉద్యోగ పరంగా ఉద్యోగ అవకాశాలు కానీ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ఆరోగ్యం రావడం కానీ, డబ్బు లేని వారికి డబ్బు కలగడం కానీ, సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ, వివాహ యోగం లేని వారికి వివాహ భాగ్యం కలగడం కానీ, ఇటువంటివన్నీ కూడా వీరికి ఇప్పటి నుంచి కలిసి రాబోతున్నాయన్నమాట. భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు గతంతో పోల్చుకుంటే, అంటే ఇప్పుడున్న ప్రస్తుతాన్ని పట్టుకొని మనం గతంతో పోల్చుకున్నట్లయితే కనుక భార్యాభర్తల మధ్య ఎన్నో రకాలైన గొడవలతోటి తగువులతోటి రోజులనైతే గడిపారు వీళ్ళు. కాకపోతే ఇప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అనేది ఉంటుంది. ఆ గొడవలన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట. ఇక వీరి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక దేనికి కూడా అతిగా ఆశపడరు. అతిగా అది నాకు దక్కాలి అని చెప్పి కోరుకోరనమాట. మనిషికి ఉన్న ఒకే ఒక్క చెడ్డ అలవాటు ఏంటి అంటే కనుక అతిగా ఆశపడడం. మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 100 రూపాయలకి మనం 1000 రూపాయలు కోరుకుంటాం. అదే 1000 రూపాయలు ఉంటే 10,000 కావాలనుకుంటాం. 10,000 ఉంటే 1,00,000 కావాలనుకుంటాం. 1,00,000 ఉంటే 10 లక్షలు ఉంటే 1,00,00,000 రూపాయలు కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న సమాజం ప్రతి ఒక్కరూ ఇలాగే ఉన్నారు. కానీ మిథున రాశి వారు అలా కాదండి. ఉన్న దాంట్లో మేము తృప్తిగా ఉండాలి, మాకు ఈ కష్టాలు పోతే చాలు, ఈ బాధలు పోతే చాలు, మేము ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుతామని చెప్పి భగవంతుణ్ణి ఎప్పటికప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారనమాట. అతిగా ఆశపడరు. మిథున రాశి వారి దగ్గర ఉన్న గొప్ప లక్షణం అదే అనమాట. అతిగా ఆశపడరనమాట. ఇంకా అంతేకాకుండా అతిగా ఆశపడి ఎదుటి వారిని మోసం చేద్దామే, ఎదుటి వారిని తప్పుదారి పట్టిద్దామే, ఇటువంటివన్నీ కూడా ఆలోచించరు. పాపం వీరి దగ్గరికి ఎవరైనా కానీ సహాయం కోసం వస్తే వారిని మోసం చేయకుండా, వారికి ఎటువంటి తప్పులు చెప్పకుండా పర్ఫెక్ట్గా 100కి 100% సహాయపడతారనమాట. కష్టపడి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని చెప్పి ఎదుటి వారికి కూడా సలహా ఇస్తారు. వీళ్ళు అదే సామెతనంటే అదే మాటని మీద నిలబడతారు, వారిని కూడా అదే మాట మీద నిలబడాలి అని చెప్పి చెప్తారనమాట. కాబట్టి మిథున రాశి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పాల్సి వచ్చిందంటే కనుక మిథున రాశి వారు తప్పుని మాత్రం అంగీకరించరండి. ఏదైనా కానీ ఒక తప్పు జరిగితే ఆ తప్పుని నిలదీసి అడుగుతారు. ఒకరు అబద్ధం చెప్తే అబద్ధాన్ని కూడా తట్టుకోలేరనమాట. నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్పావు, ఉన్నదేదో నిజం చెప్పు, నిజం చెప్తే ఆ నిజాన్ని తట్టుకుంటాం, కానీ అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావు అంటే కనుక ఆ మోసాన్ని ముందు నేను తట్టుకోలేను అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. చాలా మంచి మనసు అండి. ఒక రకంగా మనం చెప్పుకోవాలి అనుకుంటే చాలా మంచి వ్యక్తులు అనమాట మిథున రాశి వారు. ఇక వీరితో వీరే స్నేహం చేసుకుంటారు. ఎదుటి వారిని తక్కువగా నమ్ముతూ ఉంటారు. అంటే అంత తొందరగా అంత ఈజీగా ఎదుటి వారి మాటల్లో పడిపోవడం ఇటువంటిదంతా కూడా ఉండదనమాట. ఎదుటి వారితో కంటే కూడా మనల్ని మనం నమ్ముకోవడం బెటర్ కదా అన్నట్లుగా ఆలోచిస్తారు. వీరితో వీరే ఫ్రెండ్షిప్ చేసుకుంటారనమాట. ఇక గతంతో పోల్చుకుంటే వీరి యొక్క వృత్తి అందు కానీ, వ్యాపారాల యందు కానీ, చిన్న చిన్న బిజినెస్లు యందు కానీ గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా అభివృద్ధి ఉంటుందండి. ఆర్థికంగా పురోగతి చెందుతారు. డబ్బు పరంగా పుష్కలంగా ఉంటాయి అని చెప్పి చెప్పవచ్చు. అంటే కోట్లు ఉంటాయని చెప్పి చెప్పం, కానీ గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చాలా మంచిగా ఉంటాయని చెప్పి, అన్ని సమస్యలు పోతాయి అని చెప్పి, అప్పుల సమస్యలు ఉంటే అవి కూడా తీరిపోతాయి అని చెప్పి, డబ్బుకి ఎటువంటి దిగులు ఉండదు అని చెప్పి అయితే చెప్పుకో
చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఇప్పుడు కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది కదా, ఈ ఉగాది తర్వాత నుంచి వీరి లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వీరి పరిస్థితి అనేది 100%లో 70% బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఉద్యోగం కోసం ఎవరైనా కానీ ఎదురు చూస్తూ ఉంటే, ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం గట్టిగా ప్రయత్నించండి. మీకు ఉద్యోగాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అవకాశాలు అయితే మీకు తప్పకుండా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సంతానం కోసం ప్రయత్నించే వారు కూడా సంతానం కోసం ఖచ్చితంగా మీకు ఆ ప్రయత్నాలు గట్టిగా చేయండి. మీకు సంతాన యోగ భాగ్యం కూడా ఉంది అన్నమాట. అంతేకాకుండా ఎవరైతే లవర్స్ ఉంటారో, విడిపోయి ఉంటారో వాళ్ళు కూడా ఒకరైనా కానీ తగ్గి ఫోన్ చేసుకుంటే మీరు మళ్ళీ కలిసే గోచార ఫలితం అయితే మీకు కనిపిస్తూ ఉందన్నమాట. ఇక విద్యార్థులకి కూడా ఇప్పుడు పట్టిందల్లా బంగారం. ఎందుకంటే వీరి కష్టానికి, అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీరి కష్టానికి తగిన మంచి ప్రతిఫలం, ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ప్రతిఫలాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి మిథున రాశి వారికి. ఇక మిథున రాశి వారికి 20-21 తారీఖుల్లో ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు మార్చి 20వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంచెం వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటారండి. అంటే వారు ఏ వృత్తులైతే చేస్తున్నారో ఆ వృత్తుల యందు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటారనమాట. విద్యార్థులైతే చదువులో చాలా బిజీగా ఉంటారు. వారు చేస్తున్న పనుల యందు వారు క్రమశిక్షణగా ఉంటారు. అందులో ఆర్థిక అభివృద్ధిని చూస్తారు. ఆర్థిక లాభాలు కూడా బాగా వస్తాయన్నమాట. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక అంతేకాకుండా అంటే రియల్ ఎస్టేట్, సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది. ఊరి ప్రయాణాలు ఏమి ఈరోజు అంతగా పడే అవకాశం అయితే లేదనమాట. చాలా హ్యాపీగా స్మూత్గా మీకు 20వ తారీఖు అయితే గడిచిపోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక 21వ తారీఖు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బిజీగా ఉంటారనమాట. వర్క్కి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, బిజినెస్లకు సంబంధించి, చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించి వారి యొక్క ఫీల్డ్లో వారు బిజీగా ఉంటారు. ఆర్థిక లాభాలు బాగానే కలిసి వస్తాయండి. దానికి చాలా సంతృప్తి చెందుతారు. కుటుంబ పరంగా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. సంతాన పరంగా బాగుంటుంది. విద్యార్థులకు మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచిగా పాస్ అవుతారు, మంచిగా రాస్తారు. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. లవర్స్ పరంగా కూడా చాలా బాగుంది. ఓవరాల్గా చూసుకుంటే 20-21 తారీఖులు ఎటువంటి నష్టాలు కానీ, దుఃఖాలు కానీ, బాధలు కానీ ఏవి ఉండవండి. హ్యాపీగా స్మూత్గా ఈ 2 రోజులు గడిచిపోతాయి. మరి చూశారు కదా మిథున రాశి వారికి ఈ 2 రోజులు ఏ విధంగా ఉంది అని చెప్పి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మిథున రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.